రాశికి క్షమాపణలు చెప్పారు యాంకర్ కమ్యూనిటీ అనసూయ. గతంలో తాను చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సారీ చెప్పారు. షోలో అప్పుడే ఆ వ్యాఖ్యలపై నిలదీయలేకపోయానని, నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పకపోయినా తన బాధ్యతగా తప్పును అంగీకరిస్తున్నానని చెప్పారు అనసూయ. గతంలో ఓ టీవీ షోలో రాశి పేరు ఉపయోగించి అనసూయ డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పారు. లేటెస్ట్గా మహిళ వస్త్రధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ నిరసన వ్యక్తం చేశారు. దీంతో గతంలో అనసూయ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అనసూయ తీరును ప్రశ్నించారు నెటిజన్లు. ఈ షోలో అనసూయ చేసిన కమెంట్స్పై నటి రాశి కూడా ఇటీవల స్పందించారు. షోలో యాంకర్తో పాటు జడ్జిగా ఉన్న మహిళగా ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రాశి. చేశారండి సేమ్ ఛానల్కి స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. రాశి ఫలాలు అనేది వర్డ్ వాడారు. దానికి యాంకర్ ఆ ఎపిసోడ్ యాంకరు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ ఎ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? నేను అది గమనించలేదు అంటే మైండ్కి తీసుకోలేదు. ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ. ఓకే ఫైన్. రాశి ఫలాలు అనేది మామూలే, అది మనకందరికీ తెలుసు. రాశి ఫలాల్లో నేను లేను. రాశి ఈజ్ నాట్ మై ఓన్ నేమ్. ఐఎమ్ విజయలక్ష్మి. ఓకే, సినిమా పేరు నాకు రాశి, తెలుగులో, తమిళ్లో మంత్ర. రాశి గారి ఫలాల గురించి గారులోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ ద జడ్జెస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు లేడీ. ఐ కాంట్ లవ్. నేను ఆ ప్లేస్లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి ఏంటండి వాట్ ఈస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి ఫలాలు అని ఎందుకంటే అనవసరం కదా, అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. సోషల్ మీడియాలో జరుగుతోన్న రచ్చతో పాటు రాశి ఆవేదనపై ఎట్టకేలకు స్పందించిన అనసూయ తాను గతంలో చేసిన కమెంట్స్పై సారీ చెప్పారు. ఆ వ్యవహారంపై ఆ రోజే తాను నిలదీసి అడిగి ఉండాల్సిందని, కానీ అప్పటికి తనకున్న శక్తి అందుకు సహకరించలేదన్నారు అనసూయ.